గారు మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు, తీసుకుందాం. లక్ష్మి గారు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి. హలో హలో నమస్కారం గురూజీ గారు. హలో నమస్తే అండి, మీ పూర్తి పేరు తెలియచేయగలరా? మా పూర్తి పేరు నాగలక్ష్మి అండి. నాగలక్ష్మి. పుట్టిన తేదీ తెలియచేయగలరా అండి? 1995. తేదీ నెల కూడా చెప్పరా? 1995 ఫిబ్రవరి 22వ తారీఖు. ఫిబ్రవరి 22, 1995. అవునండి. పుట్టిన సమయం తెలుసా అమ్మా? పుట్టిన సమయం సాయంకాలం 4:10 అండి. 4:10 సాయంత్రం. అవునండి. 1 నుంచి 9 సంఖ్యల్లో ఒక సంఖ్యను ఎంచుకోండి. 7 అండి. మరొక సంఖ్యను ఎంచుకోండి. 3 అండి. ఫైనల్ గా మరొక సంఖ్యను ఎంచుకోండి లక్ష్మి గారు. 9 అండి. గురుగారు లైన్ లో ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. తల్లి ఇంటి పేరుతో సహా ఒక్కసారి పూర్తి పేరు చెప్పండి అమ్మా. సబ్బినేని నాగలక్ష్మి అండి. తల్లి మీరు బుధవారం పూట ఏమైనా జన్మించినట్టుగా తెలుసా? బుధవారం పూటండి. అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో జన్మించినట్టుగా తెలుసా అమ్మా? తెలీదండి. వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అనుసరించి మీరు జన్మించింది బుధవారం, అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి. వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి ఈ జాతకులకు సంబంధించినటువంటి జీవితానికి సంబంధించిన స్థిరత్వం, వైవాహిక జీవితం, ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏ ఫలితం రాబోతుందో ఏమిటో తెలుసుకోవాలన్న ఆలోచన మనసులో ఉంది. వీటి గురించి ఏమైనా మీరు ఫోన్ చేశారా? అవునండి గురూజీ గారు. ఏం తెలుసుకోవాలమ్మా ఈ మూడిట్లో ప్రధానంగా? మూడిట్లో అది కొంచెం ఆర్థికంగా ఏమన్నా. ఎస్. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చిన ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి సంఖ్య. చతుర్థ భావంలో కుంభరాశిలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. దీన్నే మనం అర్ధాష్టమ శని ప్రభాంగం అని చెబుతాం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అనుకున్న పనులు జరగకపోవటం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అధికంగా ఉండటం, లేదా అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ధనం ఖర్చు అయిపోతుంటుంది. ఏదో చేద్దామని ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న పనులేవి సఫలీకృతం కానటువంటి స్థితి. ఈ రకమైనటువంటి స్థితిలో ఈ అర్ధాష్టమ లేదా శనికి సంబంధించినటువంటి దశలు, మహర్దశలు, అంతర్దశలు, ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో కాలభైరవ స్వామి వారిని ఉపాసన చేసిన, కాలభైరవుడి దీక్ష చేసిన యోగదాయకమైన ఫలితం వస్తుంది. ఏదైనా అష్టమితో కూడి ఉన్న తిథి అవ్వచ్చు, అమావాస్య లాంటి రోజు అవ్వచ్చు. కాలభైరవ అష్టకాన్ని చక్కగా చదువుకుంటూ మీ సమీప ప్రాంగణంలోని ప్రాచీనమైనటువంటి కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళి గళ్ళు ఉప్పు మీద కూష్మాండం, గుమ్మడి ఫలాన్ని ఉంచి దానిలో గనక దీపాన్ని వెలిగించగలిగితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పటాపంచలయ్యేటువంటి అవకాశం ఉంది. కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం కూడా చదువుకుంటే యోగదాయకమవుతుంది. అందరూ అనుకుంటూ ఉంటారు మహాలక్ష్మి స్వరూపం కదా మనకు ధనాన్ని ఇచ్చేదని. కానీ పెద్దలు చెప్పేటువంటి అంశం ఏంటంటే ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి. అటువంటి పరమేశ్వరుడి యొక్క అంశతో ఉన్నటువంటి కాలభైరవుణ్ణి ఉపాసన చేస్తే వివిధ మార్గాల్లో స్వర్ణాకర్షణను కూడా చేయగలడు, ధనాకర్షణను చేయగలడు, జనాకర్షణను చేయగలడు. కాబట్టి తాంత్రిక విధానంలో కాలభైరవ స్వామి వారి గురించి చాలా గొప్పగా చెప్పబడ్డది. అయితే ఎవరికైనా సరే ప్రతి మంత్రం అన్నటువంటిది ఉపదేశం ఉండదు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగంటే ఓం భ్రం భైరవాయ నమ, ఓం భ్రం భైరవాయ నమ, ఓం భ్రం భైరవాయ నమ అన్నటువంటి మూలమంత్రాన్ని అనునిత్యం కూడా 108 సార్లు చేస్తూ ఏదైనా అష్టమి రోజు కానీ అమావాస్య నుండి కానీ ఉపాసనను మొదలుపెట్టి 41 రోజుల పాటు దీక్షగా చేయండి. ప్రతి అష్టమి తిథి లేదా అమావాస్య రోజు కనుక కూష్మాండ దీపాలని గళ్ళు ఉప్పు మీద ఉంచండి. ఒక విపత్కరమైనటువంటి సమస్య నుండి మీరు బయటపడటమే కాదు,
ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్న ఇబ్బందులు ఏమున్నా కూడా ఖచ్చితంగా తొలగిపోయేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి.